హాయ్ స్టూడెంట్స్. సో ఈరోజు నాకు చాలా హ్యాపీ మూమెంట్ ఒకటి ఉంది. అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ వీడియో టాపిక్లోకి వెళ్ళే ముందు. సో ఈ ఎందుకు అంత హ్యాపీగా ఫీల్ అయ్యాననే దానికి బ్యాక్ స్టోరీ కూడా ఉంది, అది కూడా చెప్తాను. సో ఇన్స్టిట్యూట్ మొదలుపెట్టినప్పుడు నేను ఇన్స్టిట్యూట్ ఓపెనింగ్ రోజు ఒక 50 స్టూడెంట్స్కి ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఇస్తా అని చెప్పాను, పూర్ స్టూడెంట్స్కి. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమున్నాయి మీరు దగ్గర షేర్ చేయండి అని ఇచ్చాను కూడా అప్పుడు 50 స్టూడెంట్స్. ఆ 50 స్టూడెంట్స్ ఎలా చదువుతున్నారు, ఏంటి వాళ్ళ గోల్స్ ఏంటి, ఇవన్నీ తిరిగి నేను ఎంక్వైరీ చేస్తున్నప్పుడు అందులో చాలామంది ఆ సబ్స్క్రిప్షన్ని సీరియస్గా తీసుకోలే. నేను గ్రూప్స్ చదువుతున్నానో, ఏదో ఫ్రీగా వచ్చిందని అప్లై చేశానో, ఇలా అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. నేను తిరిగి వాళ్ళని అడిగినప్పుడు ఆ సీరియస్నెస్సే లేదు వాళ్ళకు ప్రిపరేషన్ మీద. అరే ఇలాంటి వాళ్ళకి ఇచ్చానేంటి సబ్స్క్రిప్షన్, అంటే జస్ట్ ఫ్రీ అంటే అప్లై చేయడం అంతే అని చాలా బాధ వేసింది. తర్వాత అంటే ఇంకా మనం ఫ్రీగా ఇస్తే దేనికి వాల్యూ ఉండదు అనే ఒక ఒపీనియన్ ఫామ్ అయ్యేటట్టు చేశారు నాకు అప్పుడు చాలామంది. కొంతమంది ఏదో గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాము, ఏదో ఫ్రీగా ఉందని అప్లై చేసాము, ఇట్లా విచిత్రమైన సమాధానాలు చెప్పారు. సో అది ఇవ్వడానికి ఎంత సర్వర్ బిల్ కట్టాలి, ఎంత కష్టపడాలి అనేది నాకు తెలుసు ఆ టైంలో. సో చాలా బాధేసింది, అప్పుడు వదిలేసా ఇక. ఇంకోటి ఏంటంటే కొంతమంది అమౌంట్ ఎంత కష్టపడి కట్టామనేది చెప్తూ ఉంటారు వాళ్ళ స్టోరీ. ఇలా ర్యాపిడో నడిపో, లేదా మా అమ్మ కూలి పని చేస్తుందనో, వాట్ ఎవర్ వాళ్ళ స్టోరీ విని ఇంత కష్టపడి డబ్బులు సంపాదించుకునే వాళ్ళ దగ్గర ఫీజు తీసుకుని సబ్స్క్రిప్షన్ సీరియస్గా తీసుకొని వాడికి ఫ్రీ ఇవ్వడం ఏంది అని నాకే గిల్టీ ఫీలింగ్ వచ్చింది. సో ఈ పూర్ స్టూడెంట్స్ని మనం ఎట్లాగో వెరిఫై చేయలేము, ఇక తీసేద్దాం అనిపించింది ఇది. మళ్ళీ ఒకసారి నా బర్త్డేకి కూడా ఒక 5 మందికి ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఇచ్చాను, మీకు గుర్తుంటే. వాళ్ళని తిరిగి అడిగాను ఎలా చదువుతున్నారని. వాళ్ళలోనూ నాకు అంత సీరియస్నెస్ కనిపించలేదు. సో ఇంక ఇది పెట్టుకోకూడదు నాకు అనే ఫీలింగ్ వచ్చేసింది మొత్తానికైతే. సో ఇది ఈ బ్యాక్ స్టోరీ. ఈ ఫ్రీ అనేది ఇవ్వకూడదు అనేది ఒక ఫీలింగ్ వచ్చేసింది నాకు. ఒకటి, పూర్ అనేది ఐడెంటిఫై చేయడం అసాధ్యం, యాక్చువల్గా అసాధ్యం. అది ఎవరికైనా అసాధ్యం, గవర్నమెంట్కైనా అసాధ్యం. మీకు తెలియంది ఏముంది, కానీ ఈ సర్టిఫికెట్లు ఇవన్నీ సృష్టించడం పెద్ద కష్టమైన పని కాదు. కానీ సో బట్ అట్లీస్ట్ మనం డాక్యుమెంట్స్ అయితే అడగాలి, వాళ్ళ స్టోరీ అయితే వినాలి, వాట్ ఎవర్ వీ గెట్ కన్విన్స్డ్. ఎందుకంటే ఇది నేను పెట్టే డబ్బులు కాకుండా ఒక స్పాన్సర్ ఇస్తా అంటున్న డబ్బులు కాబట్టి. సో అట్లీస్ట్ వాళ్ళు కన్విన్స్ అయ్యే డాక్యుమెంట్స్ అయితే ఉండాలి కదా అనుకున్నాను. తర్వాత మొన్న సక్సెస్ మీట్లో, మేము పెట్టిన సక్సెస్ మీట్లో వన్ ఆఫ్ ది స్టూడెంట్ ఈ 50 మందిలో ఒకడు వచ్చాడు. ఆశ్చర్యం వేసింది నాకు కూడా. తను స్టేజ్ మీద చెప్పినప్పుడు నాకు చెప్పినంత వరకు తెలియదు తను ఈ 50 మందిలో ఒకడనే విషయం. తను స్టేజ్ ఎక్కి చెప్పేంత వరకు కూడా నాకు తెలియదు అతను ఆ స్టూడెంట్ అని. చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే, అట్లీస్ట్ ఒక్కడైనా దాన్ని ఉపయోగించుకున్నాడని ఆనందం వేసింది. తర్వాత మీకు తెలుసు కొంతమంది స్పాన్సర్ చేస్తా అన్నారు సబ్స్క్రిప్షన్ అనేది. తర్వాత తెలిసింది ఏంటంటే ఆ స్పాన్సర్ మొదలుపెట్టిన పర్సన్ ఇతనే. సో వాడికి ఫ్రీ సబ్స్క్రిప్షన్ వచ్చింది కదా, ఆ సబ్స్క్రిప్షన్ ఇంకొకరికి ఇద్దాము అని తను స్టార్ట్ చేశాడు. తనని చూసి వాళ్ళ ఫ్రెండ్ ఇంకో అతను నేను స్పాన్సర్ చేస్తా అని, వీళ్ళిద్దరిది నేను పోస్ట్ చేసిన తర్వాత 2 ఇయర్స్ బ్యాక్ ఒక 5 సబ్స్క్రిప్షన్స్ నేను ఇస్తానని చెప్పిన అతను కూడా నేను ఇప్పుడు ఇద్దాం అనుకుంటున్నానని తను మెయిల్ చేయడము. ఇది పోస్ట్ చేసిన తర్వాత కొంతమంది ఏడబ్ల్యూ నాకు ఫస్ట్ మంత్ శాలరీ వచ్చిన తర్వాత మేము కూడా ఎవరో ఒక స్టూడెంట్ ఫీజు కడతామని చెప్పారు. సో ఇదంతా ఒక చైన్ రియాక్షన్ లెక్క అయింది. సో నాకు ఎక్కడ హ్యాపీగా అనిపించింది, ఒకటి ఆ 50 మందిలో ఒకడు వచ్చాడనే హ్యాపీనెస్. దానికంటే కూడా ఓకే, వీళ్ళు కొంతమంది ఎవ్రీ ఇయర్ మేము ఒక స్టూడెంట్కి స్పాన్సర్ చేస్తామని చెప్పారు. సో అది పక్కన పెడితే సో వాళ్ళకు నీ పేరు చెప్పమంటావా, లేదా నీ నెంబర్ ఇవ్వమంటావా, ఏదైనా మాట్లాడతావా, ఏదైనా గైడ్ చేయడం కానీ ఏదైనా ఇవ్వమంటావా అంటే వాడు వన్ ఆఫ్ ది స్టూడెంట్ ఈ స్పాన్సర్స్లో ఏం అవసరం లేదు సార్, ఒకే ఒక్క రిక్వెస్ట్ చేయండి వాళ్ళని అని తను మెసేజ్ చేయగానే నేను మైండ్లో ఏమనుకున్నానంటే
డబ్బులు ఇస్తున్నందుకు అట్లీస్ట్ సీరియస్గా చదవండి, ఇట్లాంటిది ఏదైనా చెప్తాడేమో, సిన్సియర్గా వేస్ట్ చేసుకోవద్దు సబ్స్క్రిప్షన్ అని ఏదైనా చెప్పండి, ఇట్లాంటిది ఏదైనా చెప్తాడేమో అని అనుకున్నా. బట్ తనేమన్నాడంటే ఒకవేళ తనకు జాబ్ వస్తే తనను కూడా ఒక సబ్స్క్రిప్షన్ స్పాన్సర్ చేయమని చెప్పండి సార్ వీలైతే అని చెప్పాడు. సో అది విన్నప్పుడు నిజంగా చెప్తున్నా, నాకు స్టాలిన్ సినిమా గుర్తొచ్చింది. స్టాలిన్ సినిమాలో క్లైమాక్స్లో చిరంజీవి ఎంత హ్యాపీగా అయితే ఫీల్ అవుతాడో నిజంగా అంత హ్యాపీగా ఫీల్ అయినా. అంటే మనం చేసిన సాయం తిరిగి మనకు వచ్చినప్పుడు ఒక హ్యాపీనెస్ ఉంటుంది చూసారా. సో అది నిజంగా నేను ఫీల్ అయినా ఈరోజు. అంటే ఎక్కడ 2017లో మనం చేసిన హెల్ప్ తిరిగి ఎక్కడికి వచ్చింది అంటే వాళ్ళ స్టూడెంట్లో ఒక హెల్పింగ్ నేచర్ అనేది ఇన్కల్కేట్ చేయడం అనేది చాలా చాలా కష్టమైన విషయం. దట్టు ఈ ఏజ్లో ఇప్పుడు చిన్నపిల్లల నుంచి వాళ్ళని మౌల్డ్ చేయడం, ఏదైనా చెప్పి మార్చడం అంటే రిలేటివ్లీ ఈజీ. కానీ ఈ ఏజ్లో ఒక మనిషిలో ఇట్లాంటి భావాన్ని నింపడం అనేది నిజంగా అంటే ఒక బాధ్యత అనేది గుర్తు చేయడం కానీ ఇట్లాంటిది చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అది ఎక్కడైనా చేయను. ఇప్పుడు ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకి వాళ్ళే వెళ్ళి క్లాస్ చెప్పుకోవచ్చు, పిల్లల్ని మోటివేట్ చేయొచ్చు, లేదా అక్కడ బాగలేని సదుపాయాలు వాళ్ళకి పెయింట్ వేయించడం, టాయిలెట్ కట్టించడం, ఏదైనా సరే వాట్ ఎవర్. సో రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి ఎడ్యుకేషన్ ఫీల్డ్కి తిరిగి మనం ఏదైనా చేద్దాము అనిపించి వాళ్ళకి అనిపించడమే గొప్ప, వాళ్ళు చేసినారా లేదా అనేది సెకండరీ. సో మిగతా వాళ్ళకు కూడా ఎవరికైనా సరే ఇలా సమాజానికి ఏదైనా సేవ చేద్దాము అనే ఫీలింగ్ మీకుంటే మీరు చేసినా చేయకపోయినా రేపు ఫ్యూచర్ పరిస్థితుల్లో చేయొచ్చు చేయకపోవచ్చు మీరు, బట్ చేయాలనే తాపత్రయం ఆలోచన ఒకటి ఉంటుంది కదా, అట్లీస్ట్ ఆ ఆలోచన అయినా చచ్చిపోకుండా అట్లా బ్రతకనేయండి. చేయాలనే తపన ఒకటి ఉంటే మీకు ఏదో ఒక రోజు ఒక అవకాశం వస్తుంది మీకు హెల్ప్ చేసేది, నేచర్ అలా మీకు హెల్ప్ చేస్తుంది. బట్ ఆ తపన అనేది మాత్రం పోగొట్టుకోవద్దండి. సో ఆ తపన మీలో ఉంటే డెఫినెట్గా మీకు సాయం చేసే అవకాశం ఏదో ఒక రోజు వస్తుంది. ఆ రోజు అయితే సమాజానికి ఏదో ఒక సేవ చేయండి మీకు నచ్చింది, వాట్ ఎవర్. ఎడ్యుకేషన్ పరంగా అయినా పర్వాలేదు, ఇంకా వేరే ఏదైనా పర్వాలేదు. లేదా మీ వర్క్లోనే ఒక పబ్లిక్ ఇబ్బంది పడుతుంది, కాంట్రాక్టర్ దగ్గర నుంచి డబ్బులు రావడం లేదు, ఆ పబ్లిక్ కోసం మీ డబ్బులు ఖర్చు పెట్టినా అది ఒక సర్వీసే, అట్లయినా పర్వాలేదు. సో అట్లా ఏదో ఒకటి వాట్ ఎవర్. సో రెస్పాన్సిబుల్గా మీరు ఫీల్ అయ్యి మీకు సమాజానికి ఏదో ఒక సేవ చేయాలి అని ఆశిస్తూ, ఎగ్జాక్ట్లీ నేను చెప్పిన ఫీలింగ్ ఉంటుంది కదా, నాకు కొంచెం ఈ సినిమా నాలెడ్జ్ ఎక్కువ కాబట్టి యాక్చువల్గా నా క్యారెక్టర్లో 50% ఆఫ్ ది క్యారెక్టర్ సినిమా ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పగలను నేనైతే. ఈవెన్ నేను ఎప్పుడైనా అసలు ఎందుకురా హెల్ప్ చేయాలి అనే ఫీలింగ్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ నన్ను నేను మోటివేట్ చేసుకోవడానికి సినిమాలే చూస్తా. కొన్ని సినిమాలు నాకు అట్లా ఉంటాయి. ఆ నలుగురు, అందరి బంధువయ్య, స్టాలిన్, ఇట్లా కొన్ని సినిమాల్లో కొన్ని సీన్లు ఉంటాయి నాకు. మళ్ళీ అది చూసినప్పుడు లేదు మన క్యారెక్టర్ని అట్లే ఉంచుకోవాలి అని మళ్ళీ మోటివేట్ చేసుకుంటూ ఉంటాను. నేను చాలా వీడియోల్లో కూడా చెప్పాను మీకు, సతీష్ సార్ తెలివైన వాడు, క్లాసులు బాగా చెప్తాడు, వీటన్నిటికంటే కూడా సతీష్ సార్ మంచివాడు అనేది నాకు ఎక్కువ ఎందుకంటే తెలివితేటలు ఇవన్నీ నాకు పుట్టుకతో వచ్చి ఉండొచ్చు, కానీ క్యారెక్టర్ అనేది నాకు నేనుగా సంపాదించుకుంది కాబట్టి అది నాకు గొప్పగా అనిపిస్తుంది. యాక్చువల్గా నా స్టూడెంట్స్ కూడా హయ్యెస్ట్ మార్క్స్ వచ్చినాయి, ఈ డిపార్ట్మెంట్ వచ్చింది, ఆ డిపార్ట్మెంట్ వచ్చింది, ఏడబ్ల్యూ వచ్చింది, ఐఈఎస్ వచ్చింది అనేదానికంటే కూడా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ లాగా వాడు ఉన్నాడు అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. ఎందుకో అంటే వాళ్ళలో ఒక క్యారెక్టర్ బిల్డ్ చేసినాం అనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూసారా, అది నాకు ఎందుకో చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. వాడు అచీవ్ చేస్తాడలే, సాయం చేసే వాళ్ళకే సక్సెస్ రావాలని నా ఫీలింగ్ యాక్చువల్గా. ఎందుకంటే సాయం చేయాలన్నా మన దగ్గర డబ్బులు ఉండాలి, డబ్బులు ఉన్నాయి కదా. ఇప్పుడు నాకు కూడా చాలామంది అడుగుతుంటారు, మాకు సడన్గా ఇట్లా యాక్సిడెంట్ అయింది, ఇలా జరిగింది, అలా జరిగింది, మాకు డబ్బు కావాలి అడుగుతుంటారు. వాళ్ళు టెలిగ్రామ్లో ఉంటారు. నిజంగా ఇలా అడిగిన చాలాసార్లు నేను టెలిగ్రామ్లో పెడుతూ వచ్చాను, ఇలా ఒకరికి ఏదో యాక్సిడెంట్ జరిగింది, ఒక ఎమర్జెన్సీ ఉంది, వీళ్ళు ఎవరైనా సాయం చేయండి అని. అలా పెట్టి మళ్ళీ ఫాలో అప్ చేస్తూ ఉంటాను, ఎవరైనా ఒక్కరైనా సాయం చేసినారా దీంట్లో అని. చాలాసార్లు చూసినా ఒక్కరు కూడా చేయరు, చేస్తే ఒక 100 రూపాయలు ఎవరైనా చేసి ఉంటారేమో. ఇప్పుడు అడిగిన వాళ్ళు టెలిగ్రామ్లో ఉండుంటారు కదా,
ఇలాంటి ఒక పోస్ట్ అప్పుడు పెట్టాను కదా, అప్పుడు మీరు ఎంత డొనేట్ చేశారని కూడా అడిగాను. అప్పుడేం డొనేట్ చేయలేదు సార్. సో మిగతా వాళ్ళు కూడా మీలాగే ఆలోచిస్తున్నారండి. నిజంగా ఇట్లాంటి పోస్ట్ పెట్టినా ఎవరు రియాక్ట్ అవ్వడం లేదు. నేను కూడా అట్లాంటి అందుకే పోస్ట్ చేయడం లేదని చెప్పాను. చాలామంది అడుగుతూ ఉంటారు నన్ను, సార్ ఇలాంటి హెల్ప్ ఒకటి చేయండి సార్ మాకు అని. సో నేను కూడా ఒక నిస్సహాయతలో ఉండిపోతారే, సమాజం ఇట్లా ఉండిపోయింది, ఎవ్వడికి అంత మోసం, ఎక్కడ చూసినా మోసం మోసం మోసం, ఎవడికి హెల్ప్ చేయాలి అనే ఒక ఫీలింగే లేదు. సో వాట్ ఎవర్. సో ఇప్పుడు మనం పాజిటివ్ మూడ్లో ఉన్నాం కాబట్టి ఆ క్లాస్ వీకడం వల్ల పెద్ద ఉపయోగం ఏం లేదు. కానీ సో ఫైనల్లీ నేను చెప్పాలనుకుంది అది. తర్వాత ఈ 8 సబ్స్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇప్పుడు దాకా నాకు వచ్చిన సబ్స్క్రిప్షన్ స్పాన్సరింగ్ వచ్చేసి టోటల్ నాకు 1 year సబ్స్క్రిప్షన్ మొబైల్ ప్లస్ ల్యాప్టాప్కి కలిపి 6 సబ్స్క్రిప్షన్స్ వచ్చాయి. అండ్ లైఫ్ టైమ్వి 2. సో 3 అని చెప్పాను. బట్ తను ప్రస్తుతానికి 1 year చేస్తూ జాబ్ వచ్చిన తర్వాత లైఫ్ టైం ఒకటి స్పాన్సర్ చేస్తా అన్నారు. ప్రస్తుతానికి 1 yearకే మనీ ఉన్నాయి, 1 yearకి చేస్తా అన్నారు. సో మళ్ళీ జాబ్ వచ్చిన తర్వాత శాలరీ పడ్డ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకొక లైఫ్ టైం నేను స్పాన్సర్ చేస్తా అని చెప్పారు. సో ఇది నేను ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నానో అది స్పాన్సర్ యొక్క ఒపీనియన్ కూడా తీసుకుని, సో మోస్ట్లీ వాళ్ళు ప్రిఫరెన్స్ ఆర్డర్ ప్లస్ మెరిట్ అనేది చాలామందికి ఉన్న ఒపీనియన్ మోస్ట్లీ అందులో. సో అంటే మెరిట్ అంటే మన బీటెక్ మెరిట్. సో మెరిట్ ప్లస్ పూర్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఆర్ఫన్ అనేది డైరెక్ట్గా నేనే ఇచ్చేస్తున్నాను కాబట్టి దానికి స్పాన్సర్ ఏం అవసరం లేదు. డైరెక్ట్గా ఆర్ఫన్కి 100% ఫ్రీగా నేనే ఇచ్చేస్తున్నాను. ఓకే, 1 year సబ్స్క్రిప్షన్కి మీరు 1 rupee కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఇద్దరి పేరెంట్స్ డెత్ సర్టిఫికేట్ పెడితే సరిపోతుంది కాబట్టి. సో దానికి స్పాన్సర్తో పని లేదు, డైరెక్ట్గా అది నేను ఇచ్చేదే కాబట్టి. తర్వాత సింగిల్ పేరెంట్కి మనం 50% ఆఫ్ అనేది ఇచ్చేస్తున్నాం. సో సింగిల్ పేరెంట్ అనే వాళ్ళు కూడా మీకు అదేదో పెద్ద ఏమంటారు, మీకు ఒక బ్యాక్ స్టెప్ అని ఆలోచించాల్సిన అవసరం ఏం లేదండి. మన రీసెంట్ ఏడబ్ల్యూలో కూడా స్టేట్ 10th ర్యాంకర్ మన భానుచందర్ కూడా సింగిల్ పేరెంట్ చైల్డ్. తను 2022 పాస్డ్ అవుట్. సో 2022 పాస్డ్ అవుట్ అయ్యుండి కూడా స్టేట్ 10th ర్యాంక్ సాధించాడు. ఇంకో ఎగ్జాంపుల్ కూడా మన ఉమెన్ టాపర్ ఐశ్వర్య అనే అమ్మాయి కూడా సింగిల్ పేరెంట్ చైల్డే. సో అది మీకు ఏం బ్యాక్ స్టెప్ అయితే కాదు. సో నా తరపున అలాంటి స్టూడెంట్స్కి ఒక ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఇవ్వాలని నాకు అనిపించింది. సో తర్వాత నా జర్నీలో ఇంకొక కొన్ని ఇన్సిడెంట్స్ ద్వారా నేను ఈ విడోడ్ అండ్ ఈ డైవర్స్డ్ ఉమెన్కి కూడా ఇవ్వాలి ఆఫర్ అనేది డెసిషన్ తీసుకున్నాను. కొంతమంది స్టోరీలు చూసిన తర్వాత నాకు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలనిపించింది. సో ఇది కూడా ఒకటి. ఇవన్నీ నేను అంటే దీంట్లో వెరిఫై చేయడం ఈజీ బేసిక్గా. అంటే డాక్యుమెంటేషన్ అది ఈజీగా వెరిఫై చేయొచ్చు. పూర్ అనేది వెరిఫై చేయడం చాలా కష్టం కాబట్టి సో అది నాకు ఇచ్చినా మళ్ళీ నాకు ఎక్కడో గిల్టీ ఫీలింగ్ వస్తుంది. అందుకే ఈ స్పాన్సర్లు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకే ఇస్తున్నా ఈ బాధ్యత. ఎందుకంటే అది నేను ఇన్వాల్వ్ అయ్యి చేసుకున్న తర్వాత మళ్ళీ నాకు ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే మళ్ళీ జీవితంలో సర్వీస్ అంటే ఈ టైప్ ఆఫ్ సర్వీస్ చేయబుద్ది కాదు ఇక నాకు మళ్ళీ. సో ఆ డిస్టర్బెన్స్ అనేది ఉండకూడదు కాబట్టి సో మిగిలిన ఏదైతే కేటగిరీస్లో ఈ మెరిట్ ప్లస్ పూర్. ఓకే, పూర్ అనేది ఇంకా వాళ్ళ పేరెంట్స్ ఇన్కము, వాళ్ళ ఇన్కము అన్నీ కన్సిడర్ చేసుకుని, వాళ్ళ బీటెక్ మార్క్స్ అవి కన్సిడర్ చేసుకుని ఎవరెవరికి ఇవ్వాలి. వేరియస్ కేటగిరీస్ నేను చెప్పాను కదా. సో వాళ్ళలో ఎవరికి ఇస్తా అనేది నేను అన్నీ చూశాను కదా. సో చాలామంది డాక్యుమెంట్స్ కూడా పెట్టలేదు. సో మీకు ఎందుకు సబ్స్క్రిప్షన్ ఇవ్వాలనేది మీరే ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఏం పెట్టాలనేది కూడా మీకు తెలియాలి. సో నేను పూర్ సార్ కావాలంటే ప్రూవ్ చేస్తా అని పెడుతున్నారు మెయిల్. సో అట్లా పెట్టకూడదు మెయిల్. సో ఒక స్పాన్సర్ డబ్బులు ఇస్తున్నాడు అంటే మీరు ఎందుకు అనేది నీట్గా స్టోరీ పెట్టి దానికి సంబంధించిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ పెట్టాలి. కానీ అంటే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం కూడా ఒక పనిలాగా ఫీల్ అవుతున్నారు కొంతమంది. సో నిజంగా ఆశ్చర్యం వేసింది నాకు కొన్ని అట్లా చూస్తే. వితౌట్ జస్ట్ ఏముంటుందండి పూర్ ఇప్పుడు సింగిల్ పేరెంట్కి ప్రూఫ్ ఏముంటుంది, డెత్ సర్టిఫికేట్ ఉంటుంది.
పూర్ అనడానికి ఏముంటుంది, ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, మీ బ్యాంక్ స్టేట్మెంట్లు కావచ్చు, లేదు మీ ఫాదర్ అగ్రికల్చర్ అన్నారు, అగ్రికల్చర్కి సంబంధించింది కావచ్చు, వాటెవర్ మీ చూసిన వాళ్ళు అరే వీళ్ళకి సాయం చేయాలి అని కన్విన్స్ అవ్వాలి అంతే. మీ స్టోరీ, మీ వాటెవర్ స్టోరీ యూ హ్యావ్. సో కొంతమంది నీట్గా రాశారు, మా స్టోరీ ఇది మా ప్రూఫ్, ఇది మాకున్నటువంటి హెల్త్ ప్రాబ్లంకి సంబంధించిన రిపోర్ట్స్ ఇవి అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో వాళ్ళు అది కన్సిడర్ చేయాలా లేదా అనేది సెకండరీ. సో అట్లీస్ట్ అలాంటి డాక్యుమెంటేషన్ ఏదైనా ఉంటే పెట్టే ప్రయత్నం చేయండి. కొంతమంది సింపుల్ మెయిల్ పెట్టి వదిలేశారు, వాళ్ళు నేను డైరెక్ట్ పక్కకు పెట్టేశాను. సో అలాంటి వాళ్ళు ఎవరున్నా సరే రేపే మీకు లాస్ట్ డేటు. సో రేపు ఎవరికైతే నేను ఇవ్వాలనుకుంటున్నానో వాళ్ళకి రిప్లై వస్తుంది, మిగిలిన వాళ్ళకి రిప్లై రాదు. సో వాళ్ళు కూడా ఎవరైనా మళ్ళీ ఫ్యూచర్లో వేరే వాళ్ళు ఎవరైనా ఈ వీడియో ద్వారా స్పాన్సర్ చేస్తే నెక్స్ట్ వాళ్ళకి నేను కన్సిడర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? సో మీకు రాలేదంటే మీకంటే బెటర్ వాళ్ళు మేబీ మెరిట్ బేసిస్లో కావచ్చు, ఇంకేదైనా బేసిస్లో ఉండొచ్చు. ఓకేనా? సో ఫైనల్గా నాకు ఫీలింగ్ ఏదైతే చెప్పానో అది మళ్ళీ నెక్స్ట్ ఏడబ్ల్యూలో ఈ స్పాన్సర్ తీసుకున్న వాళ్ళు కంపల్సరీగా నాకు ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, అదే మీరు నాకు ఇచ్చే ఫీజు. ఒక్కసారి అంటే నాకు జనరల్గా సినిమా నాలెడ్జ్ కాస్త ఎక్కువ కాబట్టి ఆ సీన్ కూడా ఆటోమేటిక్గా ప్లే అయిపోతుంది నాకు విత్ మ్యూజిక్ మైండ్లో. జస్ట్ ఊరికే చూపిస్తాను, నాకు అప్పుడు అనిపించినది. థ్యాంక్స్ చెప్పి సరిపెట్టేసుకుందాం అనుకుంటున్నారా? మీరు ముగ్గురికి హెల్ప్ చేయండి, మళ్ళీ ఆ ముగ్గురిని ఒక్కొక్కరిని ఇంకో ముగ్గురికి హెల్ప్ చేయమని చెప్పండి. ఇన్ఫ్యాక్ట్ ఈ మెయిల్స్లో కూడా చాలామంది నాకు జాబ్ వస్తే నేను మళ్ళీ తిరిగి 5 సబ్స్క్రిప్షన్లు 10 సబ్స్క్రిప్షన్లు స్పాన్సర్ చేస్తాను కూడా మెయిల్ పెట్టారు. మరి అది మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి అట్లా మెయిల్ పెట్టారో లేదా నిజంగా స్పాన్సర్ చేస్తారో నాకు తెలియదు. బట్ అది కూడా చూసి నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఐ హోప్ అది నిజమే అనుకుంటున్నాను. బట్ ఆ కామెంట్ అనేది సెలక్షన్కి ఎటువంటి సంబంధం లేకుండానే ఫిల్టర్ చేస్తానని చెప్తున్నాను. ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.